గురుగారు, లేడికి లేచిందే పరుగు అనే మాట ఎలా వచ్చింది? లేడికి లేచిందే పరుగు, ఇది మన తెలుగు జాతీయం. లేడికి లేచిందే పరుగు అంటే ఈ సృష్టిలో ఆ భగవంతుడి యొక్క లీలా విలాసం అమ్మ. అది ఎలా ఎందుకు జరుగుతుందో తెలియట్లా. పుట్టిన బిడ్డకి వెంటనే వాడు ఎక్కడ ఆకలితో ఉంటాడో అని అన్నం తయారు చేశాడు మహానుభావుడు, తల్లిపాలను తయారు చేశాడు. ఆయన సృష్టి లీలా విలాసం ఇది అని మనం చెప్పలేం. మిగతా జీవులు పుట్టిన వెంటనే లేచి పరిగెత్తలేవు, కానీ లేడికి లేచిందే పరుగు. లేడి పుట్టిన వెంటనే పరిగెత్తడం ప్రారంభిస్తుంది, అంత చిన్న బిడ్డ. అట్లాగే లేగదూడ, అంత చిన్న లేగదూడ అసలు మామూలుగా పుట్టినటువంటి మానవుడు అసలు కళ్ళు తెరిచి అసలు వాడి కాళ్ళు చేతులు ఇంకా సరిగ్గా ఆడవు. మరి అలాంటిది లేగదూడ పరిగెత్తడం ప్రారంభిస్తుంది. ఏమని చెప్పగలం? ఆ సృష్టికర్త యొక్క లీలా విలాసాన్ని మనం ఏమని చెప్పగలం? లేడికి లేచిందే పరుగు. తను అనుకున్నదంటే ఇక వెంటనే ఆలస్యం చేయకుండా అది వెంటనే పరిగెత్తేస్తుంది. అది చిన్నది కానీ పెద్దది కానీ. అట్లాగే దాన్ని తీసుకొచ్చి మన తెలుగు వ్యవహారికంలో ఏం పెట్టారంటే, వాడికి అనిపించింది వెళ్ళిపోవాలి అని అనిపించింది, ఇక పక్కవాడు ఏం చెప్పినా సరే వినిపించుకోడు. లేడికి లేచిందే పరుగు. తను అనుకున్నాడు అక్కడికి వెళ్ళిపోవాలి, ఇంకంత లేడికి లేచిందే పరుగులాగా వెంటనే వెళ్ళిపోతాడు. ఒరే లేడికి లేచిందే పరుగు ఏమిట్రా, కొంచెం ఆలోచించరా, ఉన్నాం కదా పక్కన, మాతో కూడా కొంచెం చర్చించరా అన్న వినిపించుకోడు. లేడికి లేచిందే పరుగు అంటే వాడు అనుకున్నది ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఎవరైతే కార్యక్రమాలు చేస్తుంటాడో అటువంటి వాడిని ఉద్దేశించి మన తెలుగులో చక్కటి జాతీయం లేడికి లేచిందే పరుగు. ఇది ఒక రకంగా పెద్దలు మనకు చేసేటువంటి హితోపదేశం నాయన. అయితే రెండు రకాల విరుద్ధాలు ఉన్నాయి జాతీయాల్లో. ఎలాగా? ఆలస్యం అమృతం విషం, నిదానం ప్రధానం. మరి రెండు ప్రధానం. రెండు అంటే ఏ సమయంలో ఏ సందర్భంలో ఏ జాతీయం ఒదుగుతుందో ఆ రకంగా ప్రవర్తించాలి. కొన్ని విషయాల్లో ఆలస్యం చేస్తేనే మంచిది, కొన్ని విషయాల్లో చాలా వెంటనే ఆలస్యం అమృతం విషం. అమృతం కూడా విషంలాగా మారిపోతుంది. కొన్ని విషయాల్లో ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. అదేమిటి అనేది మన బుద్ధితోటి ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి. కాబట్టి లేడికి లేచిందే పరుగులాగా వెనక ముందు ఆలోచించకుండా అన్నిట్లోకి పరిగెత్తకు, కొంచెం ఆలోచించు అనే దృష్టిలో గొప్ప జాతీయం ఇది, మంచి జాతీయాన్ని మీరు గుర్తు చేశారు.